దేవుడికి మొక్కుకుంటున్నారా? గుండు కొట్టించుకోవాలని అనుకుంటున్నారా? ఎంచక గుడికెళ్లి లడ్డూ పులిహోర ప్రసాదం కొనాలి అనుకుంటున్నారా? అక్కడే ఒక వసతి గృహం తీసుకుని 2-3 రోజులు కుటుంబ సభ్యులంతా హాయిగా ఆధ్యాత్మిక యాత్ర సాగించాలని ఉందా? అయితే ప్రమాదమే. జేబుకు చిల్లు ఖాయం. ఆఖర్న ఇంట్లో కూర్చుని అగరొత్తులు వెలిగించి క్షమాపణలు చెప్పాలన్నా వచ్చే రోజుల్లో గగనమే. తస్మాత్ జాగ్రత్త అంటున్నాయి దేశంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులు. అదేమిటో ఇప్పుడు చూద్దాం. ఏదైనా కష్టమొస్తే దేవుడికి చెప్పుకుంటారు. ఆ దేవుడికే కష్టమొస్తే ఎవరికి చెప్పుకోవాలి? ప్రస్తుతం జీఎస్టీ వ్యవహారం చూస్తుంటే సరిగ్గా ఇలాగే ఉంది. అసలు దేవుడి దగ్గరకు వెళ్లేదే స్వామి మా ఆర్థిక బాధలు తీర్చి అష్టైశ్వర్యాలను ఇవ్వమని కోరేందుకు. కానీ జీఎస్టీ పోకడ చూస్తుంటే అది కూడా కష్టంగానే కనిపిస్తోంది. మామూలు మనుషులు కట్టినట్టు ఆ దేవదేవుళ్లు కూడా వార్షికాదాయం ప్రకారం పన్ను కట్టాల్సొస్తుందట. భగవంతుడికి భక్తుడికి ఇప్పటికే ఎన్నో అడ్డంకులు. జనం ఎగపడి వస్తున్నారు కదా అని లేనిపోని రూల్స్ అండ్ రెగ్యులేషన్లు, భారీ మొత్తంలో ఆర్జిత సేవల రూపేణా వసూళ్లు, ఇవి చాలవన్నట్లు వీటి మధ్యకు జీఎస్టీ ప్రవేశిస్తోంది. దేవుడికేనా తమకు దక్షిణ కావాల్సిందేనంటోంది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం దృష్టిలో ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక నిలయాలు కాదు, అవి కూడా ఆర్థిక లావాదేవీల కేంద్రాలే. వరం కోరడం, అది తీరగానే మొక్కు చెల్లించడం మధ్య కూడా వ్యాపారం ఉన్నట్టుగానే లెక్కిస్తున్నారు. మొక్కుల రూపేణా దేవుడికొచ్చేది కూడా ఆదాయమే కాబట్టి 20 లక్షల రూపాయల వార్షికాదాయం దాటే ఆలయాలు జీఎస్టీ పరిధిలోకొస్తాయని తేల్చి చెప్పింది జీఎస్టీ కౌన్సిల్. దీంతో దేవుడికి కూడా పన్నుభారం తప్పేలా లేదు. అంటే ఆయా దేవాలయాల్లో జరిగే వివిధ లావాదేవీలపై పన్ను చెల్లించక తప్పదన్నమాట. అంతేకాదు, ఇక్కడి వసతి సౌకర్యాల మీద కేంద్ర ప్రభుత్వం కన్నేసినట్లు తెలుస్తోంది. ఆఖరికి తలనీలాలు సమర్పించుకోవాలన్నా పన్ను కట్టాల్సిందే. ఇక ప్రసాదాలపైన జీఎస్టీ బాధలు తప్పేలా లేదు. ఇక దేవాలయాల పరిసర ప్రాంతాల్లోని షాపుల వేలం, వాటిలో జరిగే లావాదేవీలపైన కేంద్రం కన్నేసినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ఆలయాలను జీఎస్టీలో రిజిస్టర్ చేయాలని రాష్ట్రంలోని వాణిజ్య పన్నుల శాఖలు నిర్ణయించాయి. 20 లక్షల వార్షికాదాయం కలిగిన ఆలయాలు ఏపీ, తెలంగాణలో 600 వరకు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ, వరంగల్ భద్రకాళి, చిలుకూరు బాలాజీ, ధర్మపురి, కాళేశ్వరం, సమ్మక్క సారలమ్మ, సికింద్రాబాద్ మహంకాళి, బాసర సరస్వతి తదితర ఆలయాలన్నీ జీఎస్టీ పరిధిలోకి రానున్నాయి. ఏపీలో శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ, ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, విశాఖపట్నం కనకమహాలక్ష్మి, మహానంది, నెల్లూరు రంగనాథస్వామి, రామతీర్థం రామస్వామి, మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి, మంగళగిరి పానకాల స్వామి, సింగరాయకొండ ఆంజనేయ స్వామి, కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి తదితర ఆలయాలతో పాటు మరికొన్ని ధార్మిక సంస్థలు జీఎస్టీ పరిధిలోకొస్తాయి. దీంతో భక్తి మార్గం పట్టడం కూడా ఇకపై కాస్ట్లీ వ్యవహారంగా మారిపోనుంది. భక్తుల్లో ప్రసాదం భక్తులు వేరయ్యా అన్న సామెతలు లేకపోలేదు. ఎందుకంటే కొందరు ప్రసాదాలను ఎగబడి తింటూ ఉంటారు. ప్రత్యేకించి కొన్ని ఆలయాల్లోని ప్రసాదం అంటే లొట్టలేసుకుంటూ తింటారు. వీటిలో లడ్డూ, పులిహోర అత్యంత ముఖ్యమైనవి. ఇప్పుడు ఈ ప్రసాదం భక్తులకు భారీ కష్టాలే వచ్చినట్టు తెలుస్తోంది. కారణమేంటో తెలుసా? ప్రసాదాలపై బోలెడు భారం పడేలా కనిపిస్తోంది. జీఎస్టీ దెబ్బకు లడ్డూ, పులిహోర ప్రసాదాలను దూరం నుంచి చూసి సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. తిరుమల శ్రీవారి లడ్డు, శ్రీశైలం పులిహోర, ఇంకో గుడిలో చక్ర పొంగలి, మరో దేవాలయంలో దద్దోజనం, ఇలా ఒక్కో ఆలయంలో ఒక్కో ప్రసాదం భలే రుచిగా ఉంటుంది. భక్తులు ఈ ప్రసాదాలను ఇష్టంగా కొనుక్కుని తింటుంటారు. ఇప్పుడీ ప్రసాదాల అమ్మకాలు, కొనుగోళ్లపైన జీఎస్టీ ప్రభావం పడేలా కనిపిస్తోంది. జీఎస్టీ పుణ్యమా అని ఆలయాల్లోని ప్రసాదం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారబోతోంది. ఇక నుంచి లడ్డూ, పులిహోర ప్రసాదాలను ఎగబడి తినడానికి ఉండదు. మహాప్రసాదం అంటూ ఆ చిన్న లడ్డూనే అందరూ కలిసి పంచుకోవాల్సొచ్చేలా కనిపిస్తోంది. దీనంతటికీ కారణం లడ్డూ, పులిహోర అమ్మకాలపై జీఎస్టీ ప్రభావం పడడమే.
ఒకవేళ ఆలయాలకు ప్రసాదం రేట్లు పెంచాలని లేకున్నా సరే ధరలు పెంచక తప్పేలా లేదు. ఎందుకంటే ప్రసాదాల్లో పంచదార, కిస్మిస్, జీడిపప్పు, యాలకులతో పాటు ఇతర సుగంధ ద్రవ్యాలను కూడా వాడతారు. ఇప్పటి వరకు వీటిపై 6% ఉన్న వ్యాట్ జీఎస్టీతో 12% చేరుకుంది. లడ్డూల తయారీకి వాడే కాజు, బాదం, కిస్మిస్లపై ఈ ప్రభావం తప్పక పడుతుంది. అలాగే ప్రసాదాల తయారీలో ఎక్కువగా వాడే నెయ్యిపై ఉన్న పన్ను 6% నుంచి 12%గా మారింది. దీంతో జీఎస్టీ ప్రసాదాలను వద్దన్నా వెంటాడనుందని తెలుస్తోంది. తిరుమల, యాదాద్రి, భద్రాద్రి వంటి ఆలయాలు ఇప్పటికే ప్రసాదాలపై రాయితీ అందిస్తున్నాయి. జీఎస్టీ అదనపు భారంతో ఈ ఆలయాలు భరిస్తాయా? భక్తులపై దీని ప్రభావం పడనుందా అంటే ప్రశ్నార్థకమే. యాదగిరిగుట్టలో రోజు 10,000 లడ్డూలను అమ్ముతుంటారు. వారాంతాల్లో ఈ సంఖ్య సుమారు 40,000 వరకు ఉంటుంది. ఒక్కో లడ్డూ తయారీకి సుమారు 16 రూపాయలు ఖర్చవుతుంది. కానీ దేవస్థానం లడ్డూను 15 రూపాయలకే అందిస్తోంది. ఇప్పటికే ప్రసాద విక్రయంలో నష్టాన్ని చూస్తున్న ఆలయం జీఎస్టీ భారాన్ని భరిస్తూ కూడా ఇదే రేటుకిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. యాదగిరీసుని ప్రసాదమైన లడ్డూ ధర పెంచాలా వద్దా అన్న విషయమై చర్చలు జరిపి ఒక నిర్ణయానికొచ్చేలా చెబుతున్నారు. దేశ విదేశాల్లోని తెలుగువారి ఇలవేలుపు భద్రాద్రి రాముడి ఆలయ ప్రసాదంలో ఇప్పటికే కొన్ని మార్పులు చేర్పులు వచ్చాయి. జీఎస్టీ అమలైతే రాములవారి ప్రసాదం మరింత ప్రియం కానుందని తెలుస్తోంది. భద్రాద్రిలో ప్రతిరోజు సుమారు 5,000 లడ్డూలను విక్రయిస్తుంటారు. వారాంతాల్లో ఈ విక్రయాలు 10,000 వరకు ఉంటాయి. 100 గ్రాముల లడ్డూ తయారీకి 13.5 రూపాయలు ఖర్చవుతుంది. 3 నెలల క్రితం వరకు ఈ లడ్డూను 15 రూపాయలకు అమ్మేవాళ్లు. ఆలయంపై భారం పడుతోందని 100 గ్రాముల లడ్డూను 80 గ్రాములకు తగ్గించేశారు. మహాప్రసాదం పేరిట 400 గ్రాముల లడ్డూను 50 రూపాయలకు అందించేవారు. ఇది కూడా ఆర్థిక భారంగా మారడంతో అసలు ఈ లడ్డూల అమ్మకాన్ని ఆపేశారు. ఇప్పటికే ప్రసాదాల విషయంలో మీనమేషాలను లెక్కిస్తున్న భద్రాచల దేవాలయం జీఎస్టీ కారణంగా ఇంకెన్ని మార్పులు చేర్పులు చేస్తుందో అన్న మాట వినవస్తోంది. వేములవాడ ఆలయంలో రోజు 30,000 లడ్డూల విక్రయాలు జరుగుతుండగా ఆది, సోమవారాల్లో ఇంతకు రెండింతల లడ్డూలను అమ్ముతుంటారు. బాసర, కొండగట్టు ఇలా ప్రధాన ఆలయాల్లో లడ్డూ ధరల విషయమై ఇప్పటికే అధికారులు ఆలోచనలో పడ్డారు. కాబట్టి ఇకపై లడ్డూ, పులిహోర ప్రసాదాలంటే అంత తేలికేమీ కాదు. ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలైపోతాయన్న ఆందోళన పడుతున్నారు. ప్రముఖ ఆలయాల్లో బస చేసేందుకు నామమాత్రపు అద్దెకు గదులను ఇస్తుంటారు. వాటిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఎలాంటి పన్నులు వేయలేదు. కానీ ఆలయాల్లోని వసతులపైన జీఎస్టీ ప్రభావం పడనుంది. రోజు అద్దె 500 దాటితే చాలు ఆ గదులు లగ్జరీ కేటగిరీలోకి వచ్చేస్తాయి. 500 రూపాయల అద్దెగల గదులపై 18% జీఎస్టీ తప్పక చెల్లించాల్సొస్తుంది. అంతేకాదు ఆర్జిత సేవలు, ఇతర టికెట్లపైన కూడా పన్ను భారం పడనుంది. తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించేందుకు ఇకపై అధిక మొత్తంలో చెల్లించుకోవాల్సి రావచ్చు. ఆలయాల నుంచి కొనుక్కునే తలనీలాలపైన కేంద్రం పన్ను వేసేలా కనిపిస్తోంది. ఈ భారాన్ని ఆలయాలు భక్తులపై వేస్తాయా లేదా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఆలయాల దగ్గర వ్యాపార సముదాయాన్ని అద్దెకిచ్చే విషయంలోనూ జీఎస్టీ అమలు చేస్తారు. ప్రధాన ఆలయాలు తప్ప మిగిలిన ఆలయాల్లో ఆర్థిక ఇబ్బందులున్నాయి. ఉద్యోగుల వేతనాల భారం తీవ్రంగా ఉందని సాక్షాత్తు దేవాదాయ శాఖే అంటోంది. ప్రభుత్వం నుంచి ఏ ఆలయానికి నిధులు అందవు. పూర్తిగా భక్తుల నుంచొచ్చే ఆదాయంతోనే అవి మనుగడను సాగిస్తున్నాయి. జీఎస్టీ ప్రభావం కొద్దీ ఈ ఆలయాలపై పన్ను భారం పడితే ఎలా అన్నదే దేవాదాయ శాఖ ప్రశ్నగా తెలుస్తోంది. ఆలయాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు కోరాలన్నది ఈ శాఖ అధికారుల అభిప్రాయంగా తెలుస్తోంది. ఇప్పటి వరకు అగరబత్తీలపై ఎలాంటి ట్యాక్స్ లేదు. వీటిపై జీఎస్టీ కారణంగా 12% ట్యాక్స్ పడుతుంది. దీంతో 10 రూపాయల అగరబత్తీ ప్యాకెట్ ఇక నుంచి సుమారు 12 రూపాయలు కానుంది. కాబట్టి దేవుడి ధూపదీప నైవేద్యాల విషయంలో ఇకపై మరింత పొదుపు పాటించక తప్పేలా లేదు. ఇటు భక్తులు, అటు ఆలయాలు దైవ దర్శనమంటే ఆలోచించే పరిస్థితులు నెలకొంటున్నాయి.
అంతా ఆ దేవుడిపై భారం వేసి రిలాక్స్ అయ్యే భక్తులు ఇకపై ఆలోచన కూడా చేసేలా కనిపించడం లేదు. ఎందుకంటే జీఎస్టీ పుణ్యమా అని దేవుడిపైన భారం పడుతోంది కాబట్టి.